ఇవాల్టి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకి సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష అయితే ప్రారంభమైంది. ఉదయం 9 గంటలకి సరిగ్గా పరీక్ష ప్రారంభమైతే 9:05 వరకు కూడా 5 నిమిషాలు గ్రేస్ పీరియడ్ ఇచ్చి విద్యార్థులు ఎవరైతే ఆలస్యంగా వస్తున్నారో వాళ్ళని ఈ సంవత్సరం పరీక్షలు కూడా అనుమతిస్తున్నారు. అయితే వారం రోజులు ముందుగానే దీనికి సంబంధించిన OMR షీట్స్ కావచ్చు, అదేవిధంగా ప్రశ్నాపత్రాలను జిల్లా కార్యాలయాలకు పంపించినటువంటి అధికారులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారు. ఈ రోజు తొలి రోజు అయినటువంటి సెకండ్ లాంగ్వేజ్ సంబంధించి బి సెట్ పేపర్ని ఎంపిక చేసినట్టుగా కూడా ఇంటర్మీడియట్ బోర్డు ఇప్పటికే ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 9,97,000 వరకు విద్యార్థులు, అంటే సుమారు 10 లక్షల మంది విద్యార్థులు మొదటి ద్వితీయ సంవత్సరాలు కలిపి ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షలు అయితే రాస్తున్నారు. మొత్తం 1532 కేంద్రాల్లో ఈసారి ఇంటర్మీడియట్ పరీక్షలను కొనసాగిస్తున్నారు. అత్యధికంగా హైదరాబాద్లో, ఆ తర్వాత రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో దాదాపుగా 240కి పైగా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా రంగారెడ్డి జిల్లాలో 180 వరకు కూడా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అటు మేడ్చల్లో 150 వరకు కూడా పరీక్షా కేంద్రాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అత్యధికంగా పరీక్ష రాస్తున్నటువంటి విద్యార్థులు కూడా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే ఉండడం గమనార్హం. ఇక ఈ సంవత్సరం పరీక్షల నిర్వహణకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అటు సీసీ కెమెరా సర్వేలెన్స్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాలు అంటే ప్రతి పరీక్షా కేంద్రంలో దాదాపుగా 4 నుంచి 6 సీసీ కెమెరాలని ఏర్పాటు చేసి వాటిని ఇంటర్మీడియట్ బోర్డులో ఉన్నటువంటి ఏదైతే కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉందో దాంతో కనెక్ట్ చేయడం జరిగింది. ఇక వీటితో పాటుగా విద్యార్థులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సెంటర్ని గుర్తించేందుకు వీలుగా హాల్ టికెట్ పైన ఏదైతే క్యూఆర్ కోడ్ని సైతం ఇవ్వడం జరిగింది. 2 ప్లేసుల్లో క్యూఆర్ కోడ్ని ఇచ్చారు. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసిన వెంటనే విద్యార్థులకి వాళ్ళ పరీక్షా కేంద్రం ఎక్కడుంది, దాని లొకేషన్ అనేది నేరుగా వస్తుంది. మొత్తం దాదాపుగా 10 లక్షల మంది విద్యార్థులు ఈసారి పరీక్షలకు హాజరు కానున్న నేపథ్యంలోనే ఇటు పరీక్ష లీకేజ్ కావచ్చు, మాస్ కాపీయింగ్ కావచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్టుగా కూడా ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఇందుకు సంబంధించి 170కి పైగా ఫ్లయింగ్ స్క్వాడ్లు, అదేవిధంగా 150 వరకు కూడా సిట్టింగ్ స్క్వాడ్లు, ఇక వీటితో పాటు ప్రతి పరీక్షా కేంద్రానికి కూడా సూపరింటెండెంట్ అధికారులు ఏర్పాటు చేశారు. అటు జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులతో కలిసి భద్రత కావచ్చు, అదేవిధంగా విద్యార్థులకు అవసరమైనటువంటి ఏర్పాట్లు అయితే చేసినట్టుగా ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. మరోవైపు విద్యార్థులు ఎవరైతే 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ వరకు కూడా ఖచ్చితంగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని చెప్పేసి తెలియజేసింది. తొలి రోజు పరీక్ష ఇప్పటికే ప్రారంభమైంది. విద్యార్థులు అంటే పరీక్షా కేంద్రానికి 8:45 వరకు కూడా చేరుకున్నట్లయితే వాళ్ళు OMR షీట్ని ఫిల్ చేయడం కావచ్చు, పరీక్షా కేంద్రం లోపల వాళ్ళ పరీక్షా గది, హాల్ టికెట్ నెంబర్లు బేస్ చేసుకొని సులభంగా ఎలాంటి హడావిడి లేకుండా ఉండేందుకు వీలుగా ఉంటుందని చెప్పి, అయితే లేట్గా వచ్చినప్పటికీ కూడా పరీక్షకి అనుమతి ఇస్తామని ప్రకటించినటువంటి ఇంటర్ బోర్డు ఇప్పటి వరకు చూసినట్లయితే మనకి ఏదైతే పరీక్ష కేంద్రానికి సంబంధించిన గేట్ ఉందో దీన్ని ఇప్పటి వరకు క్లోజ్ చేయలేదు. 9:05 తర్వాత మాత్రమే వీటిని క్లోజ్ చేస్తామని చెప్పేసి 9:05 వరకు కూడా విద్యార్థులను అయితే పరీక్ష కేంద్రాలకు అనుమతిస్తున్నారు. ఎలాంటి ఆందోళన లేకుండా విద్యార్థులు ఈ సంవత్సరం పరీక్షలను రాయాలి అని చెప్పేసి విద్యార్థులకి ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు అయితే తెలిపింది. కెమెరా పర్సన్ సూర్యతో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.